Dear students, welcome to my lecture 9. లాస్ట్ లెక్చర్స్లో నేను మీకు ఫైల్ సిస్టమ్ అంటే ఏంటో చెప్పడం జరిగింది. అలాగే ఫైల్ సిస్టమ్కి సంబంధించిన టెర్మినాలజీస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. రైట్, టుడేస్ క్లాస్ ఇది ఈ టాపిక్ ఒక ఎస్ఏ క్వశ్చన్గా రావడానికి పాసిబిలిటీ ఉన్నది. టాపిక్ ఏంటంటే డ్రాబ్యాక్స్ ఆఫ్, నేను ఇక్కడ సిఎఫ్పిఎస్ అని చెప్పి రాశాను. సిఎఫ్పిఎస్ అంటే ఏంటంటే కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్. సిఎఫ్పిఎస్ అంటే ఏంటి? కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్. కన్వెన్షనల్ అంటే మీనింగ్ ఏంటంటే నథింగ్ బట్ ఓల్డ్ సిస్టమ్ అని మీనింగ్. కన్వెన్షనల్ మీన్స్ ఓల్డ్, అబ్సొల్యూట్ అని కూడా అనొచ్చు, ఓల్డ్ సిస్టమ్ అని అర్థము. అయితే మీకు డేటా ప్రాసెసింగ్ కానివ్వండి, డేటా మేనేజ్మెంట్ కానివ్వండి, 3 మెథడ్స్ ద్వారా డేటా ఏం చేయబడుతుంది? ప్రాసెస్ చేయబడుతుంది. ఓకే, ఏంట 3 మెథడ్స్ అంటే, నెంబర్ 1 మాన్యువల్గా డేటాని ప్రాసెస్ చేసుకోవడం. నెంబర్ 2 ఫైల్ సిస్టమ్స్ని యూజ్ చేసి డేటాని ప్రాసెస్ చేసుకోవడం. నెంబర్ 3 డేటాబేస్ సిస్టమ్స్ ద్వారా డేటాని ప్రాసెస్ చేసుకోవడం. ఈ 3 మెథడ్స్ ద్వారా డేటా అనేది ఏం చేయబడుతుంది? మీకు ప్రాసెస్ చేయబడుతుంది. అయితే మాన్యువల్ గా డేటాని ఎందుకు ప్రాసెస్ చేసుకోవలసిన అవసరం వచ్చేది అన్నట్టయితే, అప్పటికి ఇంకా కంప్యూటర్స్ అనేవి డెవలప్ కాబడలేదు కాబట్టి మాన్యువల్ గా డేటాను ఏం చేయాల్సి వచ్చేది? ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. ఎప్పుడైతే కంప్యూటర్స్ అనేవి డెవలప్ కాబడ్డాయో, కంప్యూటర్స్ డెవలప్ కాబడిన తర్వాత డేటాను ఏం చేయడం జరుగుతుంది? ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ యూజ్ చేసుకుని డేటాను ఏం చేసేవారు? ప్రాసెస్ చేసేవారు, మేనేజ్ చేసేవారు. రైట్, అయితే ఈ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది, యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నియర్లీ 2 decades ఈ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ నే యూజ్ చేసుకుని డేటాను ఏం చేయడం జరిగింది? ప్రాసెస్ చేయడం జరిగింది. 2 decades మీన్స్ నియర్లీ 20 years. 20 years డేటా అనేది ఏం చేయబడింది? మీకు ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారానే డేటా ఏం కాబడింది? మీకు ప్రాసెస్ కాబడింది. ఒక కంప్యూటర్ కి సంబంధించిన స్పాన్ లో, ఎరాలో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక లాంగ్ స్పాన్ అనే చెప్పాలి. ఎందుకు అంటే మీన్స్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ కన్నా బెస్ట్ సిస్టమ్స్ ఏమి అప్పటికి ఇంకా డెవలప్ కాబడలేదు కాబట్టి డేటాను ఏం చేసేవారు? ఆ 20 years కూడా ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారానే డేటాను ఏం చేసేవారు? ప్రాసెస్ చేసేవారు. రైట్, అయితే ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ తరువాత మనకి ఏంటి వచ్చిందంటే డేటాబేస్ సిస్టమ్స్ వచ్చినాయి. డేటాబేస్ సిస్టమ్స్ ని యూజ్ చేసుకుని డేటాను ఏం చేసేవారు? ప్రాసెస్ చేసుకునేవారు. అట్ ప్రెసెంట్ యూజ్ చేస్తున్న సిస్టమ్ ఏంటంటే డేటాబేస్ సిస్టమ్స్ ని యూజ్ చేసుకుని డేటాను ఏం చేయడం జరుగుతుంది? ప్రాసెస్ చేసుకోవడం జరుగుతుంది. రైట్, అయితే ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ కి సంబంధించిన డ్రాబ్యాక్స్ గురించి మీకు తెలుసుకునే ముందు, అసలు ఎందుకు ఈ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని, లేదా డ్రాబ్యాక్స్ అనొచ్చు, వాటిని పిట్ ఫాల్స్ అనొచ్చు, డిసడ్వాంటేజెస్ అని చెప్పి డిఫరెంట్ నేమ్స్ తో కాల్ చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ మీరు ఎందుకు తెలుసుకోవాలి అంటే కనుక 2 reasons. ఆ 2 reasons, 2 important reasons ఏంటంటే, నెంబర్ 1 ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఈ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ లో మీకు ఏ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ ని గనక మీరు తరావుగా తెలుసుకోనట్టయితే ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఒక బెస్ట్ సిస్టమ్ ని, ఎలాగా మనము ఒక బెస్ట్ సిస్టమ్ ని డెవలప్ చేసుకోవాలి అనే దాని గురించి మనం థింక్ చెయ్యం. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ని తరోగా మనం తెలుసుకోగలిగితే వి థింక్ అబౌట్ న్యూ సిస్టమ్స్. ఈ ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేయడానికి మోడర్న్ డేటాబేసెస్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది మనకి క్లియర్ గా ఏంటవుతుంది? అండర్స్టాండ్ కాబడుతుంది. అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే, ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ లో ఏ డ్రాబ్యాక్స్ అయితే లేదా ఏ ప్రాబ్లమ్స్ అయితే అక్కరవుతున్నాయో ఆ ప్రాబ్లమ్స్ ని గనక మీరు క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోనట్టయితే కనుక ఏం చేయడం జరుగుతుంది? ఈవెన్ దో మోడర్న్ డేటాబేసెస్ డెవలప్ కాబడినా కూడా
ఇవే ప్రాబ్లమ్స్ మీరు మోడర్న్ డేటాబేసెస్ లో కూడా ఏం చేయడం జరుగుతుంది, ఈ ప్రాబ్లమ్సే మోడర్న్ డేటాబేసెస్ లో కూడా మళ్ళీ ఏం కబడతాయి, మీకు రిపీట్ కబడతాయి. అంటే మీన్స్ మోడర్న్ డేటాబేసెస్ లో ఈ ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేయగలిగే టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా మీరు ఈ ప్రాబ్లమ్స్ మీద మీకు క్లియర్ గా ఐడియా లేని కారణంగా మీకు ఈ ప్రాబ్లమ్స్ ఏంటవుతాయి, ఈవెన్ దో మోడర్న్ డేటాబేసెస్ లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఏం కబడతాయి, రిపీట్ కబడతాయి. అలా రిపీట్ కాబడకుండా ఉండాలి అన్నట్టయితే కనుక మీరు ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ కి సంబంధించిన డ్రాబ్యాక్స్ ని క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, కాబట్టి దట్ ఈస్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ కి సంబంధించిన డ్రాబ్యాక్స్ ని ఎందుకు మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి అనే దానికి 2 రీజన్స్ అన్నమాట. అయితే ఫైన్, నౌ అసలు వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ విచ్ ఆర్ అక్కరింగ్ ఇన్ కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్. కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ లో మీకు ఏ డ్రాబ్యాక్స్ వస్తాయి, ఏ డ్రాబ్యాక్స్ వస్తాయి అంటే కనుక ద ఫస్ట్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ ఏంటంటే గ్లేరింగ్ డ్రాబ్యాక్ అంటారు దాన్ని. అంటే మీన్స్ ఏదైనా ఒక చిన్న టాస్క్ చేయాలన్నా సరే, చిన్న టాస్క్ ని అచీవ్ చేయాలన్నా సరే ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ లో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే వి నీడ్ టు రైట్ లెంగ్తీ ప్రోగ్రామ్. ఏం చేయాల్సి ఉంటుంది, ఒక చిన్న టాస్క్ చేయాలన్నా సరే ఆ టాస్క్ ని అచీవ్ చేయడానికి వి నీడ్ టు రైట్ ఒక ఎక్స్టెన్సివ్ ప్రోగ్రామింగ్ మనం ఏం చేయాల్సి ఉంటుంది, కోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ ఇన్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్. అయితే మీ మైండ్ లో ఒక క్వశ్చన్ అరైజ్ అవ్వచ్చు, సార్ మీరు చెప్పింది బాగానే ఉంది, ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ లో ఏ చిన్న టాస్క్ చేయాలన్నా సరే లెంగ్తీ ప్రోగ్రామ్ రాయాలంటున్నారు కదా, సరే మరి అట్ ప్రెసెంట్ యూజ్ చేస్తున్న డేటాబేస్ సిస్టమ్స్ ఈ డ్రాబ్యాక్ ని ఎలా ఓవర్కమ్ చేస్తాయి సార్ అని చెప్పి. ఓకే, ఎలా ఓవర్కమ్ చేయగలుగుతాయి అంటే ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది ఒక చిన్న టాస్క్ కి కూడా లెంగ్తీ ప్రోగ్రామ్ రాయాల్సి వస్తుంది అంటున్నాను. అంటే ఓన్లీ ప్రొసీజరల్ లాంగ్వేజెస్ ని అది ఏం చేస్తుంది, ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. అంటే మనము ఏం చేయాలో దాన్ని ఎలా ఏం చేద్దాం అనుకుంటున్నామో దాన్ని ఎలా అచీవ్ చేద్దాం అనుకుంటున్నామో అంతా కూడా మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ లో కోడ్ రాయాల్సి ఉంటుంది. అదే డేటాబేస్ సిస్టమ్స్ కి వచ్చేసరికి డేటాబేస్ సిస్టమ్స్ ప్రొసీజరల్ లాంగ్వేజెస్ ని సపోర్ట్ చేస్తాయి, నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజెస్ ని కూడా మీకు ఏం చేస్తాయి, సపోర్ట్ చేస్తాయి. అంటే మీన్స్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ లో ఒక చిన్న టాస్క్ మనము అచీవ్ చేయడానికి రాసే లెంగ్తీ ప్రోగ్రామ్ ని డేటాబేస్ సిస్టమ్స్ లో మనం ఏం చేయొచ్చు, ఒక సింపుల్ ఒక నాన్ ప్రొసీజరల్ కి సంబంధించిన ఒక సింగిల్ స్టేట్మెంట్ తో దాన్ని ఏం చేసేసుకోవచ్చు, రీప్లేస్ చేసేసుకోవచ్చు. అంటే లెంగ్తీ ప్రోగ్రామ్ రాసే బదులు మనం బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఒక నాన్ ప్రొసీజరల్ స్టేట్మెంట్ ఒక దాన్ని ఏం చేసుకుంటాము, ఒక సింగిల్ స్టేట్మెంట్ ఏం చేస్తాము, రాసుకుంటాం. ఆ సింగిల్ స్టేట్మెంట్ ద్వారానే ఆ టాస్క్ ఏంటైపోతుంది, అచీవ్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే చిన్న టాస్క్ ని అచీవ్ చేయడానికి కూడా ఏం చేయాల్సి ఉంటుంది, ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ లో ఏం చేయాల్సి ఉంటుంది, ఒక లెంగ్తీ ప్రోగ్రామ్ ఎక్స్టెన్సివ్ ప్రోగ్రామ్ ని ఏం చేయాల్సి ఉంటుంది, రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ డ్రాబ్యాక్. అంటే ఇట్ రిక్వైర్స్ ఎక్స్టెన్సివ్ ప్రోగ్రామింగ్. It requires extensive programming. Number 2. Second drawback ఏంటి? Second drawback ఏంటి అన్నట్టయితే ఈ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది cannot achieve ad hoc queries. Ad hoc queries మీద ఏం చేయలేదు, అచీవ్ చేయలేదు. ad hoc queries అంటే ఏంటి? నేను ad hoc queries గురించి ఆల్రెడీ అంతకుముందు క్లాసెస్లో కూడా నేను అడ్వాంటేజెస్ గురించి చెప్పినప్పుడు కూడా ad hoc queries గురించి చెప్పడం జరిగింది మీకు. ad hoc query అంటే ఏంటంటే స్పర్ మూమెంట్ ఆఫ్ క్వరీ అన్నమాట. అంటే స్పర్ మూమెంట్, ఆ క్షణానికి
దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. అలాంటి క్వరీస్ని ఏమని చెప్పి కాల్ చేస్తాము? అడ్ హాక్ క్వరీస్ అని చెప్పి కాల్ చేస్తాము. మీకు సింపుల్గా అర్థం కావడం గురించి నేను ఎప్పుడు కూడా మీకు బ్యాంక్ అనే ఎంటర్ప్రైజ్కి సంబంధించిన ఎగ్జాంపుల్సే మీకు చెప్తుంటాను. అంటే ఆ ఎగ్జాంపుల్స్ మీకు ఈజీగా అర్థం అవుతాయనే ఉద్దేశంతో. ఓకే, దెన్ ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ బ్యాంక్ ఎంటర్ప్రైజ్నే కన్సిడర్ చేయండి. ఒక బ్యాంక్ ఎంటర్ప్రైజ్ని కన్సిడర్ చేసినట్టయితే బ్యాంక్కి సంబంధించిన బాస్ బ్యాంక్ మేనేజర్. ఆ బ్యాంక్ మేనేజర్ ఒక డిసిజన్ తీసుకున్నాడు. ఏంటి తను తీసుకున్న డిసిజన్ ఏంటంటే, తన బ్యాంక్లో ఎవరైతే కస్టమర్స్గా ఉన్నారో, అలాగే ఏ కస్టమర్స్కి అయితే అకౌంట్కి సంబంధించిన బ్యాలెన్స్ 1 lakh పైన ఉన్నదో వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటున్నాడు బ్యాంక్ మేనేజర్? చెక్స్ ఇష్యూ చేద్దాం అనుకుంటున్నాడు. వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటున్నాడు? చెక్స్ ఇద్దాం అనుకుంటున్నాడు. చెక్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి వాళ్ళకి ఫెసిలిటీ కల్పిద్దాం అనుకుంటున్నాడు. అలా ఫెసిలిటీ కల్పిద్దాం అనుకుంటున్నట్టయితే కనుక సింపుల్గా తను ఆ బ్యాంక్ మేనేజర్ తన సబార్డినేట్ దగ్గరికి వెళ్ళి, నాకు మన బ్యాంక్లో 1 lakh కన్నా అబోవ్ ఉన్న కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అడిగాడు అనుకోండి. ఆ అడిగినప్పుడు అక్కడున్న కన్సర్న్ ఎంప్లాయీ, ఆ క్లర్క్, తన సబార్డినేట్ ఆ పర్టిక్యులర్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిట్రైవ్ చేయగలిగే క్యాపబిలిటీ, రిట్రైవ్ చేయగలిగే ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో ఉంటే తను ఏం చేయగలుగుతాడు? ఆ రిపోర్ట్ని వెంటనే తను జనరేట్ చేసి తన ఆఫీసర్కి ఇవ్వగలుగుతాడు, తన బ్యాంక్ మేనేజర్కి ఆ రిపోర్ట్ని ఇవ్వగలుగుతాడు. కానీ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో ఆ పర్టిక్యులర్ టాస్క్ని, ఆ హెడ్ హాక్ క్వరీని అచీవ్ చేయగలిగే ప్రోగ్రామ్ అక్కడ లేదనుకోండి. లేనట్టయితే కనుక దాన్ని వెంటనే ఏం చేయడం జరుగుతుంది? డేటా ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్కి ఆ టాస్క్ని అచీవ్ చేయమని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఆ డేటా ప్రాసెసింగ్ టీమ్ ఏం చేస్తుందంటే, మాకు 1 week టైం ఇవ్వండి, 1 month టైం ఇవ్వండి అని అడిగారు అనుకోండి. అంటే మీన్స్ అక్కడ మనం ఆ పర్టిక్యులర్ బ్యాంక్ మేనేజరు తను ఏదైతే డిసిజన్ తీసుకుందాం అనుకుంటున్నాడో ఆ డిసిజన్ తీసుకోవడానికి తను ఏం చేయాల్సి వస్తుంది? వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే అక్కడ తన ఒక ఎగ్జిక్యూటివ్ లెవెల్లో తను తీసుకుందాం అనుకుంటున్న డెసిజన్కి వెంటనే డెసిజన్ తీసుకోవడానికి ఆస్కారం ఉండదు. ఓకే, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్. అంటే అడ్హాక్ క్వరీస్ని అది ఏం చేయలేదు, స్పాంటేనియస్గా అప్పటికప్పుడు ఆ అడ్హాక్ క్వరీని అది ఏం చేయలేదు. ఇట్ కాంట్ ఆన్సర్ టు దట్ అడ్హాక్ క్వరీ. ఆ స్పర్ మూమెంట్ ఆఫ్ క్వరీస్కి దాని దగ్గర ఏంటి ఉండవు? ఆన్సర్స్ ఉండవు. అయితే అదే డేటాబేస్ సిస్టంలో అయితే కనుక సమ్ మైనర్ మోడిఫికేషన్స్తో బ్యాక్ ఎండ్లో మీన్ బ్యాక్ ఎండ్లో ఆల్రెడీ డేటా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఒక ఫ్రంట్ ఎండ్కి సంబంధించిన ఒక స్మాల్ అప్లికేషన్ ప్రోగ్రామ్ రాసేసి ఆ టాస్క్ని ఏం చేయొచ్చు? వెంటనే మనం ఆ టాస్క్ని ఏం చేసుకోవచ్చు? అచీవ్ చేసుకోవచ్చు. 1 week టైము, 1 month టైము డేటాబేస్ సిస్టమ్స్లో మనకి ఏంటి ఉండదు, అవసరపడదు. దట్ ఈస్ కాల్డ్ అడ్హాక్ క్వరీస్ని ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఏం చేయలేదు, అచీవ్ చేయలేదు. దెన్ థర్డ్ వన్ ఏంటి? థర్డ్ డ్రాబ్యాక్ ఏంటి అన్నట్టయితే, మీరు ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో ఫైల్ స్ట్రక్చర్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నారు అనుకోండి. అంటే ఫైల్ స్ట్రక్చర్లో మీరు మైనర్ చేంజెస్ చేస్తున్నా, మేజర్ చేంజెస్ చేస్తున్నా, ఏ చేంజెస్ చేస్తున్నా, అంటే ఫైల్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఫైల్ అంటే ఆ ఫైల్లో కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఆ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్కి ఒక న్యూ ఫీల్డ్ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఒరిజినల్ ఫైల్ స్ట్రక్చర్కి ఒక న్యూ ఫీల్డ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక న్యూ ఫీల్డ్ యాడ్ కాబడుతున్నట్టయితే కనుక ఆ న్యూ ఫీల్డ్ యాడ్ చేయడానికి ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో మనకి ఏంటంటే ఇట్స్ ఏ కాంప్లెక్స్ టాస్క్. అలా ఒక న్యూ ఫీల్డ్ ఒరిజినల్ ఫైల్ స్ట్రక్చర్కి మనం ఒక న్యూ ఫీల్డ్ యాడ్ చేసుకోవాలి అన్నట్టయితే కనుక ఇట్స్ ఎ టీడీఎస్ టాస్క్. ఎలా టీడీఎస్ టాస్క్ అవుతుంది అంటే కనుక ఆ ఒరిజినల్ ఫైల్లో మనకి ఏంటుంటాయి? ఆల్రెడీ రికార్డ్స్ ఉంటాయి. ఓకే, రికార్డ్స్ ఉంటాయి. న్యూ ఫీల్డ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాము, న్యూ ఫీల్డ్ యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత ఆ ఫీల్డ్ ఎంటీగా ఉంటుంది. ఆ ఫీల్డ్లోకి మనం ఏం చేయాలి? డేటా స్టోర్ చేసుకోవాలి. ఆ ఫీల్డ్లోకి డేటా స్టోర్ చేసుకోవాలి అన్నట్టయితే కనుక మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఒరిజినల్ ఫైల్లో ఫస్ట్ రికార్డ్ని ఫస్ట్ ఏం చేసుకోవాలి? రిట్రైవ్ చేసుకోవాలి. ఫస్ట్ రికార్డ్ రిట్రైవ్ చేసుకున్న తర్వాత ఆ రికార్డ్ రిట్రైవ్ కాబడుతుంది న్యూ ఫీల్డ్తో పాటు.
అప్పుడు మనం ఏం చేయాలి, ఆల్రెడీ రిమైనింగ్ ఫీల్డ్స్ లో డేటా ఉంటుంది. దెన్ ఈ న్యూ ఫైల్ స్ట్రక్చర్ కి తగ్గట్టుగా మనం న్యూ ఫీల్డ్ లోకి ఏం చేసుకోవాలి, డేటాని ఏం చేసుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. డేటాని ఏం చేసుకోవాల్సి ఉంటుంది, న్యూ ఫైల్ స్ట్రక్చర్ కి తగ్గట్టుగా సెకండ్ స్టెప్ లో డేటాని ఏం చేసుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్ లో ఏం చేయాల్సి ఉంటుంది, ఆ న్యూ ఫీల్డ్ లోకి మనం డేటాని ఏం చేసుకోవాల్సి ఉంటుంది, రైట్ చేసుకోవాల్సి ఉంటుంది, డేటాని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోర్త్ స్టెప్ లో ఏం చేయాల్సి ఉంటుంది, ఒక ఫైల్లో ఒక రికార్డే ఉండదు, మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి. మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు జస్ట్ నో నేను చెప్పిన స్టెప్స్ అన్ని రికార్డ్స్ కి ఈ స్టెప్స్ ని ఏం చేయాల్సి ఉంటుంది, అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే మీన్స్ ఇట్స్ ఎ టీడియస్ టాస్క్ ఆర్ నాట్? ఆబ్వియస్ గా అది ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా న్యూ ఫీల్డ్ యాడ్ చేయడం వలన మళ్ళా ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసుకున్న తర్వాత ఆ ప్రోగ్రామ్ లో ఏమైనా బగ్స్ రావచ్చు, ఎర్రర్స్ రావచ్చు. ఆ ఎర్రర్స్ ని మళ్ళా ఏం చేసుకోవాల్సి ఉంటుంది, డీబగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీన్స్ ఇట్స్ ఎ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. అంటే ఫైల్ స్ట్రక్చర్ లో ఐదర్ మైనర్ చేంజెస్ కానివ్వండి, మేజర్ చేంజెస్ కానివ్వండి, ఆబ్వియస్ గా అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఏం కబడతాయి, ఆ మైనర్ చేంజెస్ కి కానీ మేజర్ చేంజెస్ కి కానీ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అనేవి ఏం కబడతాయి, డిస్టర్బ్ కబడతాయి. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ లో కోడ్ మళ్ళీ మనకి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కోడ్ చేంజ్ చేసుకోవడమే కాకుండా ఆ పర్టికులర్ ఒరిజినల్ ఫైల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ లోనూ కూడా న్యూ ఫీల్డ్ కి సంబంధించిన డేటాని ఏం చేసుకోవాల్సి ఉంటుంది, స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద థర్డ్ డ్రాబ్యాక్. అంటే ఫైల్ స్ట్రక్చర్ లో చేంజెస్ చేయడం అనేది ఇట్ ఈస్ డిఫికల్ట్ టు చేంజ్ ఫైల్ స్ట్రక్చర్. ఫోర్త్ వన్ ఏంటంటే, ఒక ఫైల్ అనేసరికి ఆ ఫైల్లో మనకేంటి, ఒక సింపుల్ ఫైల్ అయినా సరే ఎవ్రీ ఫైల్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆ ఫైల్ ని క్రియేట్ చేసుకోవాలి. ఆ ఫైల్లోకి రికార్డ్స్ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఆ ఫైల్లో రికార్డ్స్ ఏమైనా అప్డేట్ చేద్దాం అనుకుంటున్నట్టయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. లేదా మనకు అవసరం లేని రికార్డ్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నట్టయితే డిలీట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీన్స్ ఒక ఫైల్ని క్రియేట్ చేసుకోవడానికి కానివ్వండి, ఫైల్లో రికార్డ్స్ని రిట్రైవ్ చేసుకోవడానికి కానివ్వండి, డేటాని ఇన్సర్ట్ చేసుకోవడానికి కానివ్వండి, అప్డేట్ చేసుకోవడానికి కానివ్వండి, ప్రతి దానికి కూడా ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ ఏం చేసుకోవాల్సి ఉంటుంది, రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రోగ్రామ్ ఏం చేయాల్సి ఉంటుందండి, రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రోగ్రామ్ రాయడమే కాకుండా ఆ ప్రోగ్రామ్స్ ని అడ్మినిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ని మేనేజ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక సింపుల్ ఫైల్ ప్రోగ్రామ్ అయినా లేదా కాంప్లెక్స్ ఫైల్ ప్రోగ్రామ్ అయినా సరే ఇట్ రిక్వైర్స్ అడ్మినిస్ట్రేషన్. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఏంటవుతుందంటే అక్కడ మనకి డిఫికల్ట్ అవుతుంది. అంటే సిస్టమ్ ని అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడంలో డిఫికల్టీస్ ని ఫేస్ చేస్తాం. ఇక్కడ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ లో. అదే డేటాబేస్ సిస్టమ్స్ లో అయితే కనుక మనకి సపరేట్ గా DBA, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ కంప్లీట్ గా డేటాబేస్ కి సంబంధించి ఏ డేటా ఎవరికి ఇవ్వాలి, ఏ డేటాకి ఎవరికి ఆథరైజేషన్స్ ప్రొవైడ్ చేయాలి, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా DBA ద్వారా మీకు ఏం కబడుతుంది, అడ్మినిస్ట్రేషన్ చేయబడుతుంది. కాబట్టి సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ లో కాంప్లెక్స్ గా ఉంటుంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ కాంప్లెక్స్. ఫిఫ్త్ వన్ ఏంటి, సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం అనేది, ఇన్అడ్వకేట్ సెక్యూరిటీ అనేది మనకి ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో ఉంటుంది. అంటే మీన్స్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేసుకోవడం కుదరదు. అంటే సెక్యూరిటీని ప్రొవైడ్ చేసుకోవడం అంటే ఏంటి అంటే మీన్స్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో మనకి డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం ఏం చేసుకుంటాం, మర్జ్ చేసుకుంటాము. అంటే మీన్స్ ఎవరు ఏ డేటాని యాక్సెస్ చేయాలి అనే
సూపర్విజన్ కానివ్వండి, ఆథరైజేషన్స్ కానివ్వండి, లేదా ఎక్కడికక్కడ డేటాకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకుంటూ యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ ఇచ్చుకోవడం కానివ్వండి, ఇలాంటివి ప్రొవైడ్ చేయడం అనేది ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో కుదరదు. ఇంకా క్లియర్గా మీకు అర్థం కావాలంటే ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే ఆర్గనైజేషన్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే మీన్స్ ఏంటి, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంటుంది. అంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ డేటానే చూడగలిగేలాగా మనం ఏం చేయలేము, ఆథరైజేషన్స్ ప్రొవైడ్ చేయలేము. అంటే అందులో ఎవరైతే ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ని యూజ్ చేసుకుంటున్నారో ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటున్న పర్సన్స్ అందరూ కూడా, అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఓవరాల్గా యూనివర్సల్గా మొత్తం ఎంటైర్ డేటా అంతటిని వాళ్ళు ఏం చేస్తారు, యాక్సెస్ చేసుకుంటారు తప్ప పార్ట్ ఆఫ్ ద డేటాని యాక్సెస్ చేసుకునేలాగా మనం ఏం చేయలేము, సెక్యూరిటీని ఏం చేయలేము, ప్రొవైడ్ చేయలేము. ఓకే, దట్ ఈస్ ద అనదర్ డ్రాబ్యాక్ ఇన్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్. అయితే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మనం ఏం చేసుకోవచ్చు, ఓవరాల్ డేటా అంతటినీ కూడా ఎవరైతే మనకి ఎగ్జిక్యూటివ్స్గా పనిచేస్తారో వాళ్ళు యాక్సెస్ చేసుకునేలా చేయొచ్చు. పార్ట్ ఆఫ్ ద డేటా ఓన్లీ ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ మాత్రమే యాక్సెస్ అయ్యేలా మనం ఏం చేసుకోవచ్చు, సెక్యూరిటీస్ని ఏం చేసుకోవచ్చు, ప్రొవైడ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడికక్కడ మనము క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఇచ్చిన వాళ్ళే డేటాని యాక్సెస్ చేసుకునేలాగా సెక్యూరిటీని ప్రొవైడ్ చేసుకుంటూ మనం ఏం చేయొచ్చు, అక్కడ డేటాబేస్ సిస్టమ్స్ మనం ఏం చేసుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో మనకి సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి ఇన్యాడిక్వేట్ గా ఉంటాయి. సెక్యూరిటీ ఫీచర్స్ ఆర్ inadequate. ఈ 5 డ్రాబ్యాక్సే కాకుండా మనకి ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో ఈ 5 డ్రాబ్యాక్సే కాకుండా ఇంకా అడిషనల్గా మనకి వచ్చే డ్రాబ్యాక్స్, అనదర్ 2 డ్రాబ్యాక్స్ ఏంటంటే డేటా డిపెండెన్స్ అనే డ్రాబ్యాక్ అక్కర్ అవుతుంది, స్ట్రక్చర్ డిపెండెన్స్ అనే డ్రాబ్యాక్ అక్కర్ అవుతుంది. ఏంటది, డేటా డిపెండెన్స్ అండ్ స్ట్రక్చర్ డిపెండెన్స్. అంటే మీన్స్ డేటా డిపెండెన్స్ అంటే ఏంటంటే ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో డేటా టైప్ క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా మనం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, డేటా టైప్ క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా చేంజ్ చేద్దాం అనుకుంటున్నట్టయితే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని టచ్ చేయకుండా, అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని మోడిఫై చేయకుండా డేటా టైప్ క్యారెక్టరిస్టిక్స్ని మనం ఏం చేయలేము, చేంజ్ చేసుకోలేము. దాన్ని మనం ఏమని చెప్పి కాల్ చేస్తాము, డేటా డిపెండెన్స్ అంటాం. అలాగే స్ట్రక్చర్ డిపెండెన్స్ అంటే ఏంటంటే ఫైల్ స్ట్రక్చర్లో ఏమైనా న్యూ ఫీల్డ్ యాడ్ చేసుకోవడానికి కానివ్వండి, లేదా ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ని రిమూవ్ చేయడానికి కానివ్వండి, ఇలాంటి చేంజెస్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, మళ్ళీ ఆబ్వియస్గా అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని ఏమి మోడిఫై చేయకుండా మన స్ట్రక్చర్లో కూడా చేంజెస్ని ఏం చేయలేము, పెర్ఫామ్ చేయలేము. అంటే ఈ చెప్పుకున్న ఈ 5 డ్రాబ్యాక్స్ అనేవి మనకి దేనికి దారి తీస్తాయి అంటే ఇంకొక 2 డ్రాబ్యాక్స్ అక్కర్ అవ్వడానికి దారి తీస్తాయి. ఆ 2 డ్రాబ్యాక్స్ ఏంటంటే డేటా డిపెండెన్స్, స్ట్రక్చర్ డిపెండెన్స్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ కి సంబంధించిన డ్రాబ్యాక్స్ ఇవి. మనకి ఎగ్జామినేషన్లో ఒక ఎస్ఏ క్వశ్చన్గా అడగడానికి పాసిబిలిటీ ఉన్న కాన్సెప్ట్ ఇది. కాబట్టి మీరు ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా, ఈ పర్టికులర్ టాపిక్ని జాగ్రత్తగా వినండి. రైట్, దెన్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ వినాయక చవితి ఇన్ అడ్వాన్స్. రైట్, థ్యాంక్ యూ.